హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, ముగ్గురు పెళ్లి కొడుకులు సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. వచ్చిన కొత్త రాజుతో కలిసి బయలుదేరితే ఎక్కడికో తీసుకొచ్చేసారు కదా. సరే వీళ్ళు ఏం చేశారు, మెల్లిగా గుర్రం ఎక్కి అమ్మాయిని ఎక్కించుకుని తీసుకుపోయి ఒక చిన్న టౌన్ లాంటి దానికి చేరితే అక్కడ ఒక సత్రంలో ఇద్దరు విశ్రాంతి తీసుకున్నారు. ఆహారం లేదు, ఆ పిల్లకి 2 పూటలు అయిపోయింది. సరే ఏదో తిన్నారు, విశ్రాంతి తీసుకుంటే అక్కడ కొంతమంది బ్రాహ్మలు ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయి తండ్రి హైమావతి తండ్రి. ఈ రెండో భాగానికి వచ్చేసరికి రాజుగారి పేర్లు మర్చిపోతారు, హైమావతి పేరు మాత్రం గుర్తుంది. ఈ అమ్మాయి తండ్రి వీళ్ళ రాజ్యం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బ్రాహ్మణులు. ఈ అమ్మాయి రాజ్యం గురించి. పిల్ల తప్పిపోయిందిట. అయితే ఇక అక్కడ తగాదాలు వచ్చి పెళ్లి కొడుకులు ఇద్దరు కొట్టుకున్నారు. రెండో పెళ్లి కొడుకు నన్ను పెళ్లికే పిలిచారని ఈవిడ రాణిగారు రాసిన ఉత్తరము పంపించిన వీడిని ఎవరైతే వెళ్ళాడో దూత వాడిని గుర్తుపట్టేశాడు. దాంతో పిల్లకేమో కనపడలేదు, పిల్లని మాయం చేసింది రాణిగారేనని గొడవైంది. వాళ్ళు వచ్చి రాజుని నిలదీసి ఇద్దరు ఏకమయ్యి మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి పిల్లనిచ్చి పెళ్లి చేస్తేనే నీ సంగతి కుదురుతుంది, లేకపోతే లేదని రాజుని రాణిని బంధించారు అని చెప్పుకుంటున్నారు. అదంతా వినయమై లబోదిబోమని ఏడవటం మొదలుపెట్టింది హైమావతి. అయ్యో, సుబ్బి పెళ్లి వెంకి చావుకు వచ్చినట్టు మా అమ్మ నాన్న అరెస్ట్ అయిపోయారు, నేనేమో ఇక్కడున్నాను అనేసరికి ఇతనన్నా నువ్వు కంగారు పడకు, నేను తీసుకెళ్తా, వీళ్ళిద్దరిలో ఎవరిష్టమో చెప్పు, వాళ్ళకి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాను నేను అన్నాడు. చిచ్చి ఆ వెధవులు ఇద్దరు నాకు వద్దంది అమ్మాయి. ఇద్దరు వద్దు, నాకు ఇద్దరు అక్కర్లేదు, కానీ ఎవరు కావాలో అమ్మాయి ఏం చెప్పలా అతనికి. అదేలే, నాకు అక్కర్లేదు వాళ్ళు. సరే బయలుదేరి వెళ్దామనుకున్నారు. ఈ వెళ్ళే దారి వీళ్ళు ఎక్కడికో తెల్లవార్లు ప్రయాణం చేసి తీసుకొచ్చేశారు. వీళ్ళు సజావైన రూట్లో వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది. ఈ పిల్ల ఏం చేసింది, తన మెళ్ళ వస్తువులు ఉన్నాయిగా, బంగారు పెళ్లి కూతురు అలంకారంలో ఉందిగా, ఒక వస్తువు అమ్మేసింది వీళ్ళు తిని వెళ్ళడానికి. ఆ వస్తువులు కొన్న వాళ్ళు వ్యాపారస్తులు, వీళ్ళకి డబ్బు అవసరం ఉంది కాబట్టి ఎక్కువ అదే వస్తువు పెద్దది తీసుకుని డబ్బులు తక్కువ. కానీ ఇందులో పోయింది లాభం గూబల్లోకి తీసింది. ఈ రాజకుమార్తె కోసం వెతుకుతున్న రాజభటులు ఆ అమ్మాయి నగలకి ఒక ఫోటో రాయించారు. పెళ్లి కూతురు చేసినప్పుడు ఆ అమ్మాయి ఏం నగలు వేసుకుందో ఒక పటం గీయించారు. రాజకుమార్తె పటము ఉంది, ఆమె ధరించిన నగల పటాలు ఉన్నాయి. మరి గుర్తు తెలియద్దు. అదేలే, మరి ధనవర్మ గుణవర్మ దగ్గర 2 కాపీలు ఉన్నాయి. ఈ పటం గుర్తు పట్టుకున్నటువంటి రాజభటులు రాజకుమార్తె నగలు కొన్న వాళ్ళని పట్టుకుని వాళ్ళని ఈడ్చుకుపోయారు. నువ్వు నగలు కొన్నావు అంటే నీకు తెలుసు, వాళ్ళకి జనరల్గా అంతే కదా, దొంగ నగలు పట్టుబడితే ఇక అట్లాగే అడుగుతారు. వాళ్ళని తీసుకుపోయారు. వీళ్ళు ఇదంతా తిరిగి మెల్లిగా తమ ఊరు చేరితే ఈ అబ్బాయి ఏం చేశాడు, మనం డైరెక్ట్గా వెళ్ళొద్దు, దీనికి ఒక మార్గం ఆలోచిద్దాం అని చెప్పి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని రాజకుమార్తెని మామూలు వేషంతో అందులో ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టి ధనవర్మ గుణవర్మ ఇద్దరు ఇప్పుడు రాజులుగా ఉన్నారు, అంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది. అక్కడికి వెళ్ళి ఇద్దరితోటి ఫ్రెండ్షిప్ చేశాడు. ఇంచుమించు ముగ్గురు ఒకే రకమైన వయసు ఉన్న వాళ్ళు, ఇంచుమించుగా బోల్డ్ అంతా ఫ్రెండ్షిప్ చేశాడు. పాచికలాడటము, నా గుర్రం తోలటము, చదవచ్చు ఇదొచ్చు ఉన్నాయి కదా. పైగా నేను రాజకుమారుడు, ఎవరైనా మన రాజకుమారుడు మనలాంటి వాడే ఇంకొకటి అనేసరికి కొంచెం ఆసక్తి, ఇంట్రెస్ట్. ఈ కత్తి యుద్ధాల్లో వాటిలలో ఆసక్తి, తర్వాత ఏమో ఈ చెస్ ఆడటము, చక్కగా అలంకరించుకోవటము, తెలివిగల మాటలు మాట్లాడటంతో ఇద్దరితోటి ఫ్రెండ్షిప్ చేశాడు. ఫ్రెండ్షిప్ చేసి బాగా వాళ్ళ తాలూకు నమ్మకాన్ని చూరగొన్నాడు అనమాట. ఇతను లైన్లో పెట్టిన తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నీకు ఈ రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలనుందా అని కనుక్కున్నాడు. ఎందుకు లేదు, రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటే రాజ్యం మనది. ధనవర్మకి రాజ్యం అప్పుల పాలైపోయి ఉన్నాడు, అతనికి ఎలాగైనా పెళ్లి కూతురు కావాలి, ఎలాగైనా సరే. రాజకుమార్తెను చేసుకుంటే ఏమవుతుంది, ఒక్కతే పిల్ల, రాజ్యం మందవుతుంది అంతేగా. పోనీ రేపొద్దున వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు అనుకో లేట్ వయసులో, అప్పుడు కూడా అర్ధరాజ్యం పిల్లకి ఇస్తారా, మనం మందే పెత్తనం. రాజశాలకుడు రాజుగారి అల్లుడు, రాజుగారి జామాతదే పెత్తనము, అలాగే కదా జరుగుతుంది. అందుకని అతను గుణవర్మ అంటాడు, మంది మార్బలంతో సహా తరలిచ్చాను నేను, అక్కడ అందరికీ చెప్పుకున్నాము మహాద్భుత సౌందర్యవతిని వివాహం చేసుకొస్తానని, సౌందర్యము లేదు వివాహము లేదు, ఇలా వెళ్తే అక్కడ పరువు పోదు, మరి పరువు పోతుంది. అతనికేమి ఈ రాజ్యం మీద ఆసక్తి, అతనికి అందగత్తైన పెళ్లి కూతురు మీద ఉంది. ఎవడికి కావాల్సింది వాడు చూస్తాడు చూడు. అక్కడి వీళ్ళిద్దరితో మాట్లాడి ఏమన్నాడంటే,
నాకు ఒక్క 1000 రూపాయలు ఇస్తే గుణవర్మతో దగ్గరికి, గుణవర్మ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ధనవర్మ దగ్గర డబ్బులు ఉన్నాయి చాలా. అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, మీరు నాకు ఒక 2000 రూపాయలు ఇచ్చారంటే మీకు ఒక నిజం చెప్తా అనేసరికి, ఎంత కావాలని ఎంత ఇస్తాను, 1000 కాదు 2000 ఇస్తాను, నిజం చెప్పన్నాడు. మీరు తెలియదు కానీ ఈ రెండో వాడు ఉన్నాడే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, వాడికి ఆల్రెడీ పిల్ల దొరికేసింది, పెళ్లి కూతురు. ఆమెను ఒక భవనంలో ఉంచాడు. ఆవిడ ఒక భవనంలో ఉంది. మీ అడ్డు తీరిపోయాక ఆమెను పెళ్లి చేసుకుని రాజాన్ని కొట్టేస్తాడు అనేసరికి ఆయన గుళ్ళు మండిపోయింది వాడికి. అవురవురా, ఇంత పని చేస్తాడా, 1000 కాదు 2000 ఇస్తా. రాజకుమార్తె ఎక్కడుందో చూపించు, నిరూపించాలిగా, ఊరికే అనకూడదు మనం, రాజకుమార్తె నిరూపించాలి. ఇతనేం చేశాడు, జయభద్రుడు రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు, రెండో పెళ్లి కొడుకు ధనవర్మ దగ్గరికి వెళ్ళి, మీ గుణవర్మ చాలా మోసం చేస్తున్నాడండి మిమ్మల్ని, ఎప్పుడూ దొరికేసింది రాజకుమార్తె, ఆ పూట పొరపాటున ఆ బుట్ట, పువ్వుల బుట్ట ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆ ఇంట్లో వాళ్ళు ఆయనే అసలు పెళ్లి కొడుకని ఆయనకు అప్పచెప్పారు, తెలిస్తే మీరు గొడవకు దిగుతారని పిల్లని ఇంకో చోట దాచిపెట్టాడు, ఒక మేడలో దాచారు అని చెప్పాడు. చెప్పేశారు కల్లా, అవురా వీడు ఇంత పని చేస్తాడా, ముందు రాజకుమార్తెని సాక్ష్యం చూపించు నాకు. వీళ్ళిద్దరి దగ్గర చెరుకోపటము ఉంది, వీళ్ళు అమ్మాయిని చూడలా, ఫోటోవే చూశారు, ఫోటో కూడా కాదు చేత్తో గీసి చిత్రపటం. సరే ఇతను ఏం చేశాడు, మన జయభద్రుడు అప్పటిదాకా రాజకుమార్తెను ఉంచిన ఇల్లు మార్చి ఒక బ్రహ్మాండమైన ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. చూపిస్తాను అన్నట్టు, సాక్ష్యంతో సహా నిరూపించాలిగా, అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవు, దానికి కొంచెం ఏర్పాట్లు కావాలి. అంతేగా. ఏం చేశాడు, ఒక మధ్య నడవ, అటుపక్క కొన్ని గదులు ఇటుపక్క కొన్ని గదులు ఉండేలాగా ఏర్పరిచాడు. ఆ గదిలో ఎవడైనా మెసిలితే ఎదురుగుండా ఉన్న వాడికి కిటికీలోంచి చూసి తెలుసుకునేటట్టుగా. మనం చూస్తాం చూడు, మధ్యలో పెద్ద హాల్ ఉండి అటు ఇటు రూమ్స్ ఉన్న ఇల్లు కనపడుతుంటాయి, ప్లాన్డ్గా అలాంటి ఇల్లు తీసుకున్నాడు. ఈ నడవాని ఆనుకుని వెనక్కి ఒక మధ్యలో హాల్కి వెనక్కి ఒక గది, రాజకుమార్తెని సింపుల్గా అలంకారం చేసుకోమ్మా, నువ్వు వీణ వాయిస్తూ అక్కడ కూర్చో, రాత్రి తొందరగా పడుకోబోక, మామూలుగా 9 నిద్రపోతుంది, పడుకోవద్దు, లేట్ నైట్ వీణ వాయించుకుంటూ ఉండు, అక్కడే కూర్చో అని చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, రాత్రి 9 అవ్వగానే బయలుదేరేసాడు, ముందు గుణవర్మని బయలుదేరేసి తీసుకొచ్చి ఈ నడవాలోంచి లోపలికి రాగానే ఒక పక్క కుడివైపున్న గదుల్లోకి ప్రవేశపెట్టి కొద్దిగా ముందుకు వెళ్ళి ఆ కిటికీలోంచి చూడండి రాజకుమార్తె కనపడుతోంది అన్నాడు. వీణ వాయించుకుంటూ కూర్చున్న రాకుమార్తెను చూసేసరికి గుణవర్మ నిర్ఘాంతపోయాడు. అవురవురా హైమవతి, ఇంత సౌందర్యం మామూలు వాళ్లలో ఎట్టా ఉంటుంది, పైగా వీణ వాయించేస్తోంది, అమ్మాయి బాగా చదువుకుంది, వీణ వాయిస్తుందని తెలిసిందే, పటాన్ని దావిడిని పోల్చి చూస్తే ఆమెనని తెలిసింది. సరే మరి ధనవర్మ ఏంటంటే మీరు ఇక్కడే ఉండండి, నేను చూపిస్తాను మీకు అని చెప్పి వీడిని గదిలో వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ధనవర్మని వెంట పెట్టుకొచ్చాడు. వెంట పెట్టుకొచ్చి ఎడమవైపు ఉన్న గదుల్లోకి ప్రవేశపెట్టాడు. ఈ ఎడమవైపు గదిలో ఉంచి ఆ రాజకుమార్తెను చూశాడు. అతనికి రాజకుమార్తె అవునో కాదో కూడా అక్కర్లా, ముందు అవును అనుకోవాలి అంతే. మనం చూసేసరికల్లా మరి వాడేదంటే అదిగో ఎదురుగుండా గదుల్లో తిరుగుతున్నాడు చూడమన్నాడు. ఎవరింటికైనా హాల్లోకి ఎవరైనా వెళ్తారు, గదుల్లోకి ఎవరైనా వెళ్తారా, అసలు ఆ గదులు మనవైతే. ఈ ఎదురు బదురు గదుల్లో ఉన్న వాళ్ళిద్దరూ వీడిదే ఈ భావన అని నమ్మారు. పైగాను ఒక గ్రడ్జ్ ఉంటుంది, నాతో పాటు వీడు కూడా పోటీదారు అనగానే పైకి స్నేహంగా మాట్లాడినా లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. తెల్లవారేసరికి కామ్గా ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అది నడవాలోకి రాకుండా వెళ్ళిపోయే మార్గాలు ఉన్నాయి దానికి. అట్నుంచి అతన్ని పంపేశాడు, ఇట్నుంచి ఇతన్ని పంపించేశాడు. ధనవర్మ గుణవర్మ ఇద్దరు గదుల నుంచి బయటికి వెళ్ళిపోయారు. రాత్రంతా ఆలోచించుకున్నారు ఎట్లా వీడిని చేయటం. మర్నాడు పొద్దున సభకి రోజు వస్తున్నారు వాళ్ళు. రాజకుమార్తె దొరికిందా, ఎవరు దొరికారు, ఏం దొరికారు అంటే వ్యాపారస్తుల్ని ప్రవేశపెట్టారు. బంగారం అమ్మారు. బంగారం అమ్మినప్పుడు ఆమెతోటి ఎవరున్నారు, ఎవరో ఒక యువకుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఏమనిపించింది, వీడేనేమో అనిపించింది ఎవరికి వారికి. కానీ నువ్వేనా అని అడగరు కదా. ఇవి ఓపెన్గా మాట్లాడుకుంటే ఒక రకంగా ఉంటాయి, నాలో నేను మాట్లాడుకుంటే ఇంకో రకంగా ఉంటాయి. అదే కదా. ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. ఒక స్ఫురద్రూపి యువకుడు ఉన్నాడు, గుర్రం వేసుకున్నాడు. ఆ అమ్మాయి అతనితో పాటు గుర్రం ఎక్కిందంటే వీడితోటేని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు లోపల. అక్కడి నుంచి సరే రాజకుమార్తె ఎక్కడైనా వెతికి పట్టుకుంటాము, ఆమెను వివాహం ఆడి తీరుతాము, మా ఇద్దరిలో ఎవరిని వివాహం చేసుకోవాలో ఆవిడదే అవకాశం అని ఘోషణగా చెప్పారు. చెప్పిన తర్వాత
మేమిద్దరం మిత్రులుగా ఉంటామని ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని బాకులతో ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకున్నారు ఇద్దరు. వాడిని పొడి చేద్దామని వీడు అనుకున్నాడు, వీడిని పొడి చేద్దామని వాడు అనుకున్నాడు. కావలించుకున్నారు. నా లోపల నుంచి కైజారు తీసి వాడు ఆ పక్కన వీడి పక్కన పొడుచుకున్నారు. కెవ్వు కెవ్వమని అంతా నెత్తురు కేకలు. ఇంకేముంది, ఆ రాజభట్లు వాళ్ళు వీళ్ళు అధికారులు అందరు లేచి వచ్చి చూస్తారు కదా, ఇద్దరు కిడ్నీలో దగ్గర పొడి చేసుకున్నారు. బతికే అవకాశం లేదు. అక్కడి నుంచి లవో దీపమని వాళ్ళ సైనికులు వీళ్ళ సైనికులు ఇదేమిటి ఇట్లా అయిందని ఈ స్పృహ లేని రాజకుమారులను మోసుకుపోయారు. ఇప్పుడు దెబ్బలు తగలంగానే ఈ ఊళ్ళో పెట్టి వీళ్ళకి ఏం చేయించకూడదు, వాళ్ళ నాన్నల దగ్గరికి తీసుకుపోవాలి. ఈ లోపల ఉంటే పోతారు, పోతారు, ఉంటారు, లేకపోతే లేదు, అంతే ఇంకా కదా. అంతే కదా. అక్కడి నుంచి రథాల మీద వేసుకుని వాళ్ళంతా గుంపంతా పోయారు బయటికి, మొత్తం అంతా వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయ్యేసరికి రాజ్యం ఖాళీ అయిపోయింది. మరి మరణించిన రాకుమారుని పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడైతే హెడ్ పోయాడో సైనికులకు ఇంకా దిశానిర్దేశం చేసేవాడు ఎవడు ఉండడు. ఎవరిష్టం వల్ల వెళ్ళిపోవటం, వెనక్కి వెళ్ళిపోవాలి వాళ్ళు. అదేలే. నీకు యుద్ధాల్లో కూడా అవునవును, రాజు ఎవరైతే సైన్యాధ్యక్షుడు ఉన్నాడో వాడు పడిపోయాడంటే సైన్యానికి ఫోకస్ పోతుంది. అవును, లొంగిపోతారు, వెంటనే లొంగిపోతారు. వాళ్ళ పద్ధతి అది, వాళ్ళకి అది నేర్పిస్తారు. వీళ్ళు ఏం చేశారు? పొలవమంటూ ఎవడు రాజకుమారిని వాళ్ళని రథాల మీద వేసుకుని ఎవడి గుంపు వాడిది చిన్న గుంపు, వీడిది ఒక రవ్వ పెద్ద గుంపు, అంతే. 2 గుంపులు మధ్యాహ్నానికి ఖాళీ అయిపోయేసరికల్లా ఈ అమ్మాయిని రాజ్యసభలో ప్రవేశపెట్టాడు జయభద్రుడు. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే అమ్మాయి వెళ్ళి ఆ సైనికులకి సైన్యాధ్యక్షుడికి అందరికీ ఆర్డర్ చేసిన మామని నాన్నని విడిపించండి. సైన్యాధ్యక్షుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మంత్రి గారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళిద్దరిని విడిపించి తీసుకొచ్చారు. తల్లి పిల్ల కావలించుకున్నారు. జనం అంతా ఆనందోద్రేకంతో, పోనీ రాకుమార్తె తప్పిపోయింది, కొంపనిపోయింది అనుకున్నాం, వెనక్కి తిరిగి వచ్చింది. ఎలా వచ్చావు ఏమిటి, ఎలా వచ్చావు అంటే జయభద్రుడి వల్ల వచ్చారు. ఓకే. వాళ్ళు ఆశ్చర్యపోయారు. తప్పిపోయిన పెళ్లి కొడుకు, 3 పెళ్లి కొడుకులను చూస్తే వాళ్ళిద్దరూ అలా పోతే ఈ అబ్బాయి తీసుకొచ్చాడే. అప్పుడు వీళ్ళకి రాజకుమారులు ఇద్దరు ఇలా అయ్యారు. మరి మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి వివాహం చేసుకోండి మీ అమ్మాయిని, ఆమెకు సహాయం చేయడానికి తీసుకొచ్చాను అన్నాడు. బాబు నీకే కాళ్ళగడికి కన్యాదానం చేస్తామన్నారు వాళ్ళు. ఈ అమ్మాయి ఏమో నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే. సరే అందరూ ఒప్పుకున్నారు, వివాహం అయింది. ఇప్పుడు జాతకంలో ఏం చెప్పారు? రాజు అవుతాడు జయభద్రుడు. 7-8 కుమారుల్లో 7వ వాడైన రాజు ఎట్లా అవుతాడు? జామాత. ఇక్కడ రాజు అయ్యాడు అతను. వాడికి రాజు అయ్యే లక్షణం ఉంటే వాడు ఎక్కడో రాజు అవుతాడని నమ్మారు వీళ్ళు. వీళ్ళ రాజ్యానికే రాజు అయ్యాడు అతను. హైమావతిని వివాహం చేసుకుని జయభద్రుడు ఈ రాజ్యానికే రాజు అయ్యాడు. దీనికే రాజై తర్వాత ఇంకా చుట్టుపక్కల దేశాలు చాలా జయించి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇలా పెళ్లి కొడుకుల్ని మార్చుకుని చాలా కాలం 3 పెళ్లి కొడుకులు వచ్చారు రాకుమార్తె, కానీ కథలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే జయ.